ఈ మధ్యకాలంలో విమాన ప్రయాణం చేద్దామనుకున్నా లేదా మీకో చిన్న హోటలున్నా ఈ పెరిగిన ఇంధన ధరల దెబ్బ మీకు తగిలే ఉంటుంది. అసలు కమర్షియల్ గ్యాస్, ఫ్లైట్ ఫ్యూయల్ రేట్లు ఒక్కసారిగా ఎందుకిలా ఆకాశాన్నంటాయి? ఆ లెక్కలేంటి? దాని వెనుకున్న కారణాలేంటి? మనమీద దాని ఎఫెక్టేంటి? అన్ని విషయాలు వివరంగా చూద్దాం రండి. హెడ్లైన్స్లో చూస్తున్న ఈ ధరల పెంపు ఇది కేవలం అంకెల విషయం కాదు. దీని వెనక పెద్ద గ్లోబల్ పాలిటిక్స్, ఎకనామిక్స్ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. ఓకే, ముందుగా అసలు ధరలు ఎంత పెరిగాయో చూద్దాం. ఆ తర్వాత ఈ పరిస్థితికి కారణమైన గ్లోబల్ ఇష్యూస్ ఏంటో తెలుసుకుందాం. మరి మన ఫ్లైట్ టికెట్లపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ప్రభుత్వం ఏమంటోంది? చివరిగా ఈ మొత్తం వ్యవహారంలో మనం చూడాల్సిన పెద్ద చిత్రమేంటో కూడా చర్చిద్దాం. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ సమస్య ఎంత పెద్దదో నంబర్స్లో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఏ ఇంధనం ధర ఎంత పెరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, గమనించండి. మనం ఇళ్లల్లో వాడే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. కానీ హోటళ్ళు, రెస్టారెంట్లు లాంటి వ్యాపారాలు వాడే కమర్షియల్ గ్యాస్ ధర మాత్రం 10% పైగా పెరిగింది. ఇక విమాన ఇంధనం సంగతైతే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి వాడే ఫ్యూయల్ ధర రెట్టింపు కన్నా ఎక్కువైంది. దేశీయ విమానాల ఫ్యూయల్ కూడా ఓ 9% పెరిగింది. ఈ తేడా ఎందుకుందన్నది చాలా ముఖ్యం. దాని గురించి ముందు తెలుసుకుందాం. సరే, ధరలు పెరిగాయనే అర్థమైంది. కానీ అసలు ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం మన దేశంలో లేదు, వేల మైళ్ల దూరంలో ఉంది. ఏంటా కారణం? చూద్దాం. సమస్యకు మూలం పశ్చిమ ఆసియా. అక్కడ అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవల వల్ల ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్రమార్గం హార్మూజ్ జలసంధిలో సరుకు రవాణాకు పెద్ద అడ్డంకి ఏర్పడింది. ఇది మన ఇంధన ధరలను ఎలా తలకిందులు చేసిందో చూద్దాం. ఈ అడ్డంకి ఎంత పెద్దదో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ఎల్పీజీ గ్యాస్లో ఏకంగా 20-30% అక్కడే నిలిచిపోయింది. ఊహించండి, 3/3 సప్లై ఆగిపోతే ప్రపంచ ఇంధన మార్కెట్ ఎలా అల్లకలోలమవుతుందో. ఇది చిన్న నంబర్ అస్సలు కాదు. సప్లై ఆగిపోతే ఏమవుతుంది? డిమాండ్ ఉంది కాబట్టి సహజంగానే ధర ఆకాశాన్నంటుంది. ఇక్కడ అదే జరిగింది. ఈ సప్లై చైన్ దెబ్బతిన్నంటో గ్యాస్ అంతర్జాతీయ బెంచ్మార్క్ ధర కేవలం ఒక్క నెలలో 44% పెరిగింది. ఆ దెబ్బే ఇప్పుడు మన మార్కెట్ల మీద పడిందనమాట. సరే, ఈ గ్లోబల్ ప్రైస్ హైక్ మన జేబులను ఎలా ఖాళీ చేస్తోందో ఇప్పుడు మరిన్ని నిర్దిష్టమైన అంకెలతో చూద్దాం. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. ఇక్కడే అసలు విషయమంతా ఉంది. డొమెస్టిక్ ఫ్లైట్ ఫ్యూయల్ దాదాపు 9%, కమర్షియల్ ఎల్పీజీ 10% పెరిగాయి. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి వాడే ఫ్యూయల్ ధర చూడండి, ఏకంగా 100%కి పైగా, అంటే రెట్టింపు కంటే ఎక్కువ. ఈ తేగ మామూలుగా లేదు. ఆ శాతాలను ఇప్పుడు రూపాయల్లోకి మార్చి చూస్తే మనకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు, ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ మీద ఒక్క దెబ్బకు దాదాపు 196 రూపాయలు పెరిగింది. ఇక కోల్కతాలో అయితే 218 రూపాయలు. ఆలోచించండి, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ఈ భారం ఎంతలా పడుతుందో. సరే, ఈ పెరిగిన ఇంధన ధరల భారం చివరికి ఎవరిమీద పడుతుంది? మనమీదే. ముఖ్యంగా విమాన ప్రయాణికులపై. మన టికెట్ ధరలను ఇది ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఇక్కడ కూడా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫ్యూయల్ ధరల మధ్య ఉన్న భారీ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దేశీయ విమానాలకు కిలోలీటర్ ఫ్యూయల్ 1,00,000 దాటితే అంతర్జాతీయ విమానాలకు అదే ఫ్యూయల్ ధర రికార్డ్ స్థాయిలో 2,00,000 రూపాయలు దాటిపోయింది. అంటే డబుల్. ధరలు పెరిగాయో లేదో మన దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో వెంటనే రియాక్ట్ అయింది. వాళ్లు తీసుకున్న నిర్ణయం మొత్తం ఇండస్ట్రీకి ఒక దారి చూపినట్టయింది. చూశారా? ఎక్కడో పశ్చిమ ఆసియాలో జరిగిన గొడవ ప్రభావం డైరెక్ట్గా మన జేబుపై ఎలా పడుతోందో. డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ మీద ఇప్పుడు 950 రూపాయల వరకు అదనపు ఫ్యూయల్ సర్ఛార్జ్ పడుతోంది. అదే లాంగ్ రూట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే ఏకంగా 10,000 రూపాయల వరకు అదనంగా కట్టాల్సిందే. ఇది ప్రయాణికులకు నిజంగా పెద్ద భారమే. మరి ఈ ధరల పెంపుపై ప్రభుత్వమేమంటోంది? ఈ పెంపును వాళ్లు ఎలా జస్టిఫై చేసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం ఏమంటోందంటే, అంతర్జాతీయంగా ధరలు విపరీతంగా పెరిగినా ఆ భారం మొత్తాన్ని ప్రజల మీద వేయలేదట. దేశీయ ప్రయాణికులను, కస్టమర్లను కాపాడటం కోసం ఈ పెంపును కేవలం పాక్షికంగా దశలవారీగా మాత్రమే అమలు చేశామని చెబుతున్నారు. తమ వాదనను సపోర్ట్ చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నంబర్ చూపిస్తోంది.
ఇంటర్నేషనల్ రేట్లతో పోలిస్తే ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు అమ్ముతున్న ప్రతి కమర్షియల్ సిలిండర్ మీద దాదాపు 380 రూపాయల నష్టాన్ని భరిస్తున్నాయని అంటోంది. ఈ నష్టాలన్నీ కలిపితే ఆ మొత్తం చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. మే నెలాఖరుకు ఈ కంపెనీలు భరించే మొత్తం నష్టం అక్షరాలా 40,484 కోట్ల రూపాయలు. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి మనల్ని కాపాడటానికి ఇంత పెద్ద మొత్తంలో నష్టాలు భరిస్తున్నామని ప్రభుత్వం చెప్తోందన్నమాట. సరే, ఈ తక్షణ ధరల పెరుగుదల కథ పక్కన పెడితే కాస్త దూరం నుంచి చూస్తే భవిష్యత్ ఇంధన రంగం పరంగా దీని అర్థమేంటి ఆలోచిద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రపంచం మొత్తం శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకొని క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తున్న ఒక కీలకమైన టైంలో ఈ సంక్షోభం వచ్చింది. ఇది ఆ పెద్ద మార్పులో ఒక చిన్న భాగమంతే. అందుకే మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. ప్రపంచం శిలాజ ఇంధనాలకు దూరమవుతున్న కొద్దీ పాత ఇంధనాలపై ఉన్న ఆధారపడటాన్ని వదిలేసి కొత్త టెక్నాలజీలు, కొత్త సప్లై చైన్ల మీద ఆధారపడుతున్నామా? అంటే మనం కేవలం ఇంధనాన్ని మారుస్తున్నామా, లేక మన ఆధారపడటాన్ని ఒకచోట నుంచి మరోచోటికి షిఫ్ట్ చేస్తున్నామా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం.